వీక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మనం పాడి పంటలను వృద్ధి చేసుకుంటూ మనకు ఆహారాన్ని ఇచ్చే పశువులని కృతజ్ఞతాభావంతో పూజిస్తాము. వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి గౌరవిస్తాము. అలాగే మనలో కూడా కొన్ని పశువులు ఉన్నాయి. అవి కూడా ఎద్దల్లే పనిచేస్తుంటే మొద్దల్లే నిద్రపోతుంటే కానీ అప్పుడప్పుడు పెడదోవను పట్టిస్తాయి. ఉదాహరణకి ఒంటి నిండా షుగర్ ఉంటుంది, అయినా కూడా ఇంకా స్వీట్లు తినాలనిపిస్తుంది. అలాగే బీపీ ఫుల్ ఉంటుంది, అయినా కూడా ఇంకా పచ్చళ్ళు కారాలు ఉప్పులు తినాలనిపిస్తుంది. ఇలాంటి పశు ప్రవృత్తిని అదుపు చేసే గోపాలుడు ఒక అతను మనలో ఉంటాడు. ఆ గోపాలుడిని లేపి ఈ పశువులను ఒక పెడబుద్ధిని కంట్రోల్లోకి తీసుకురావాలి. అలాగ మనల్ని నిగ్రహించుకోవాలి. మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని చెప్పి, పాడి పరిశ్రమలతో వృద్ధి చెందాలని చెప్పి, గోపాలుడు మిమ్మల్ని చల్లగా కరుణా కటాక్షాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం.